హలో! నమస్తే. నా పేరు మధు మెరుపుల. నెక్జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్ నుండి. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోని మీ ముందుకొచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆడపిల్లలకి చదువు అనేది ఇంపార్టెంటా? మ్యారేజ్ అనేది ఇంపార్టెంటా? పేరెంట్స్ దేని గురించి ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు? అసలు నిజానికి మనం ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వచ్చే లాభాలేంటి? ముందుగా మ్యారేజ్ చేయడం వల్ల వచ్చే చిక్కులేంటి? అనేది ఈరోజు డిస్కషన్ అనేది చేద్దాము. చాలా మందిలో కొంచెం ఇప్పుడు సిటీస్‌లో కొంచెం అయితే ఈ జీవన శైలి అనేది కొంచెం మారింది. ఆలోచన విధానం అనేది మారింది. బట్ స్టిల్ రూరల్ ప్లేసెస్‌లో, సెమీ అర్బన్ ప్లేసెస్‌లో ఏంటనంటే, ఆడపిల్ల అంటే ఒక బరువు బాధ్యత లాగానే ఫీల్ అవుతున్నారు. ఎంత తొందరగా భుజాల నుంచి ఆ బరువును దించుకుందాం అనే ప్రయత్నం అనేది చేస్తున్నారు. దానివల్ల చాలామంది ఏంటనంటే, వాళ్ళకి కావాల్సిన ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. ఎవరినైనా అడగండి ఆడపిల్ల తల్లిదండ్రులను వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్లానింగ్ గాని, వాళ్ళ యొక్క అసెట్ ఏదైతే క్రియేషన్ చేసుకునే విధానం గాని, మొత్తం మ్యారేజ్ కోసమే ఫోకస్ అనేది చేస్తున్నారు. అయితే మనమందరం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటనంటే, ఈ రోజుల్లో మ్యారేజ్ అనేది ఒక ఎండ్ పాయింట్ కాదు. మీరు మ్యారేజ్ చేసినంత మాత్రాన నేను చేతులు దులిపేసుకుంటా అనే విషయం అనేది కాదు. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న పరిస్థితులు ఏంటంటే, బయట ఆడపిల్ల అనేది ఎప్పుడైతే మన పైన డిపెండ్ అయి ఉంటుందో, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ప్రాపర్‌గా ఉన్నంత వరకు ఓకే. ఒకవేళ హస్బెండ్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, తాను ఒక ఓనర్‌గా మారి, తను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్‌గా మారిపోయి, తన యొక్క బాధ్యతలు నెరవేర్చాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఆ విషయాన్ని మనం ఎవరం మర్చిపోకూడదు. అయితే ఈరోజు మీరొక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే, దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్ అంటే ఇప్పుడు డాటర్స్ మీరు చూడండి, పెద్దయ్యాక జాబ్ చేస్తూ పేరెంట్స్‌కి సపోర్ట్ చేసే పిల్లలు ఎంతోమందున్నారు. అంటే మీరొక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల మీకు గూడా ఎంతో కొంత సపోర్ట్ అనేది దొరుకుతుంది. అంతే గాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజెస్ అని ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే అంత లాంగ్ టర్మ్‌లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ గూడా కనబడట్లేదు. చాలా వరకు కేసెస్‌లో డైవోర్స్ వరకు గూడా ఎళ్తున్నాయి. మరి మంచిగా ప్లాన్ చేసేసి మీరు మ్యారేజ్ చేసిన తర్వాత ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్ గాని ఏదన్నా ఎదురైతే కెన్ షీ హ్యాండిల్ తను హ్యాండిల్ చేసుకోగలుగుతుందా తన లైఫ్‌ని? తన దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనప్పుడు తన పరిస్థితి ఏంటి? మళ్ళీ మీ పైనొచ్చి డిపెండ్ కాలేదు. అలాగని జెప్పేసి తను మళ్ళీ జాబ్‌లోకెళ్ళాలంటే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. మరి అలాంటి సందర్భంలో తన యొక్క పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించుకోవాలి. అదే మీరు తనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గాని ఇచ్చినట్టయితే, ఒక మంచి ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే, ఎనీ టైమ్ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు చాలా మంది కేసెస్‌లో మనం చూస్తాము. పెళ్లయిన తర్వాత 10 ఏండ్లకో, 15 ఏండ్లకో హెల్త్ ఇష్యూస్‌తోని ఇంటికే పరిమితమైన హస్బెండ్ చాలా మందుంటారు. మరి అలాంటి కేసెస్‌లో పిల్లల బాధ్యతలుంటాయి. మనం తీసుకున్న లోన్స్, ఈఎంఐస్ ఉంటాయి. మరి ఆ సమయంలో తనకు గనుక ఎడ్యుకేషన్ లేకుంటే, ఒక నార్మల్ పార్ట్ టైమ్ జాబ్ జేయడం అనేది చాలా చాలా రిస్క్‌తో కూడుకున్న పని. అంటే బయట ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ జేయాలన్నా, ఒక పార్ట్ టైమ్ జాబ్ జేయాలన్నా, ఎలోన్‌గా ఒక లేడీకి ఈ రోజున్న సమాజంలో చాలా చాలా డిఫికల్ట్ పరిస్థితులన్నిటిని మనం చూస్తా ఉన్నాము. కానీ ఒకవేళ మీరొక మంచి ఎడ్యుకేషన్ గాని ఇచ్చినట్టయితే, ఎనీ టైమ్ తను ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసుకోగలుగుతుంది. అలాగే ఇన్ కేస్ ఆఫ్ హస్బెండ్ ఎక్స్‌పైర్ గనుక అయినట్టయితే, అది మనం అనుకోకూడదు. కానీ సిట్యుయేషన్ అనేది ఇప్పుడు అన్ని ఒకలా ఉండట్లేదు. మనం ఏదైనా సరే బ్యాడ్ చూసాలి. కీడెంచి మేలెంచమంటారు కాబట్టి, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆఫ్టర్ హావింగ్ 2 కిడ్స్, ఆఫ్టర్ హావింగ్ సో మెనీ లోన్స్, ఇఫ్ హస్బెండ్ ఎక్స్‌పైర్స్ ఆ సమయంలో తనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు దాని వల్లనే చాలామంది హస్బెండ్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత చాలామంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చూస్తున్నాము. అలాగే పేరెంట్ మీద డిపెండ్ కాలేక, అలాగని అత్తగారింటి దగ్గర డిపెండ్ కాలేక, అక్కడ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్, ఇక్కడ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ అనే వాళ్ళుంటారు. పిల్లలకేమో బాధ్యతలు స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు అన్నిటికంటే ముఖ్యంగా ప్లాన్ చేయాల్సింది మ్యారేజ్ కాదండి. ముందు ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అండి ఇవ్వండి. ఇప్పుడు గవర్నమెంట్ గూడా మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. బేటీ బచావో, బేటీ పడావో అని. దీని అర్థం ఏందనంటే, ఆడపిల్లలకు మనం జూసిన ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా గూడా మార్కెట్‌లో అంటే మన సోషల్ సమాజంలో అనేది ఉన్నాయి. ఇక్కడ మీరు పెళ్లి చేసినప్పుడు గూడా మీరొకసారి ఆలోచించండి. అబ్బాయికైతే మీరు ఆస్తులు ఉంచుతున్నారు. అమ్మాయికి కట్నం రూపంలో ఇస్తున్నారు. ఆ కట్నం గాని ఒకవేళ కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు ఏ విధంగా హెల్ప్ చేసినా, అది వాళ్ళు బిజినెస్‌లో వాడుకోవచ్చు, లేదా ఏదైనా అసెట్స్ కొనొచ్చు. ఒ ఆ అసెట్స్ అనేటివి తన ఆధీనంలో ఉండవు. ఆ డబ్బు అనేది తన ఆధీనంలో ఉండదు. ఎందుకంటే అక్కడ అత్తగారింట్లో గూడా వేరే ఫ్యామిలీ అనేది ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మీ సన్ గనక బిజినెస్‌లో ఫెయిల్ అయిపోతే తన అసెట్స్ తనని కాపాడతాయి. బట్
మీ అల్లుడు బిజినెస్‌లో ఫెయిల్ అయిపోతే, మీ కూతురు దాన్ని కాపాడగలగాలి. అంటే అతన్ని కాపాడగలగాలి. అతనుంటే ఓకే. అతను లేని పక్షంలో ఆస్తులనేటివి తన ఆధీనంలో ఉండవు. సో, తన బాధ్యతలు తను నెరవేర్చుకోవడానికి చాలా ప్రాబ్లమ్ అనేదవుతుంది. అంతే గాకుండా ఇప్పుడు మెనీ ఆఫ్ ద కేసెస్ టర్మ్ పాలిసీలో గూడా హస్బెండ్ అనేది ఎప్పుడైతే ఎక్స్‌పైర్ అయినప్పుడు డబ్బులొస్తాయో, వాటిని మేనేజ్ చేయలేక గూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి అనేది జూస్తా ఉన్నాము. అంటే మినిమమ్ వాళ్ళ ఇప్పుడు ఒక రూ. 1,00,00,000 టర్మ్ క్లెయిమ్ వచ్చిందంటే, ఆ క్లెయిమ్‌ని వాళ్ళ జీవిత అవసరాల కోసం ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలన్న మినిమమ్ నాలెడ్జ్ గూడా లేని సందర్భంలో, వాళ్ళు మిగతా వాళ్ళొచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. అంతే గాకుండా ఒకవేళ లీగల్‌గా ఏదైనా ఇష్యూ అయింది. అది అత్తగారింటి సైడ్ నుంచి గాని, ఇంకెక్కడ బయట నుంచి గాని ఏదైనా లీగల్ ఇష్యూ అయింది. వెన్ హస్బాండ్ ఈస్ నాట్ దేర్ టు ఫైట్. ఆ టైంలో తనకి ఎడ్యుకేషన్ గాని ఉన్నట్టయితే లీగల్ లాస్‌ని తెలుసుకోగలుగుతుంది. ఫైట్ చేయగలుగుతుంది. అలాగే మీరు ఆన్‌లైన్ మోసాలు, సైబర్ క్రైమ్‌లు ఇట్లాంటి విషయాల్లో గూడా మీకు హౌస్ వైఫ్స్ వాళ్ళు లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువుంటది. ఎందుకంటే ఎడ్యుకేషన్ మొత్తానికి లేదు. టెక్నాలజీ అనేది తెలవదు. అలాంటి టైంలో వీళ్ళు మోసపోయే ఛాన్స్ అనేది ఎక్కువుంటుంది. ట్రాపింగ్‌లో గాని అంటే సోషల్ మీడియాస్‌లో గాని వీళ్ళ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సమస్యలనేది తన చుట్టూ ముడతాయన్నమాట. సో, మీరు మ్యారేజ్ కంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఇచ్చి ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గనుక ఇచ్చినట్టయితే తన యొక్క లైఫ్ అనేది బాగుంటది. తను మీకు గూడా హెల్ప్ చేస్తుంది. అత్తగారింటికి వాళ్ళకి గూడా హెల్ప్ చేయగలుగుతుంది. హస్బెండ్‌కి గూడా పిల్లలకు గూడా ఒక సెక్యూరిటీ లాగా ఉంటుంది. సో, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనేది ఒకప్పటి సామెత. బట్ దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ఆలోచించుకోవాలి. ముందుగా పెళ్లి కోసం కష్టపడకండి. చదువు కోసం మాత్రమే కష్టపడండి. ఈక్వల్లీ సన్‌కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నారో గర్ల్‌కి అంతే ప్రియారిటీ ఇచ్చేసి తన యొక్క స్టెబిలిటీ ఎందుకంటే ఇక్కడ అబ్బాయి ఏ పనైనా చేయగలుగుతాడు. అబ్బాయి ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఎక్కడైనా ఎక్కడ షెల్టర్ లేకపోతే బస్ స్టాండ్‌లో పడుకొని అడగరు. కానీ అమ్మాయి విషయం అలా గాదు. అంటే అమ్మాయికి సెక్యూరిటీ అనేది గావాలి. అమ్మాయికి ఈ సెక్యూరిటీ సోషల్ సెక్యూరిటీతో పాటుగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది గావాలి. ఆ సెక్యూరిటీ కావాలనంటే డబ్బుతోనైతే రాదు. ఎడ్యుకేషన్‌తోని, నాలెడ్జ్‌తోని తను డబ్బు సంపాదించుకోగలుగుతుంది. దాని ద్వారా ఆ సెక్యూరిటీ అనేది ఈజీగా తనకొస్తుంది. కాబట్టి ఎంత చిన్న పిల్లలున్నా సరే ఇప్పటి నుంచే మీ ప్లానింగ్ అనేది మ్యారేజ్ సైడ్ గాకుండా ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ సైడ్ అనేది పెట్టండి. వాళ్ళ లైఫ్‌ని మీరు మంచి మార్గంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. సో, ఇంతటితో ఈ డిస్కషన్ అనేది క్లోజ్ చేస్తున్నాము. థాంక్ యూ సో మచ్.